హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి. చాలా క్రిస్పీగా స్మూత్గా బాగుంటాయి. సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో రకరకాల వడియాలు పెడుతుంటాము. నేను 1/2 kg సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఇక్కడ ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోకి గిన్నె కానీ గ్లాస్ కానీ కొలత పెట్టుకొని నేను గ్లాస్తో 2 గ్లాసులు కొలిచానండి. సగ్గుబియ్యం 1/2 kg సగ్గుబియ్యంతో చూపిస్తున్నా. ఇప్పుడు ఇవి నానటానికి ఒక 2 గ్లాసులు సగ్గుబియ్యాన్ని పోసుకోవాలి. అలాగనే వెసరైతేనేమో 5 లేదా 7 పోసుకోండి. నేనైతే 5 గ్లాసులు పోసాను. 5 గ్లాసులు పోసాక ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం బాగా మెత్తగా అయినాక ఇట్లా పట్టుకొని చూస్తే ఇలా ఉంటుంది కదా, అప్పుడు మనం ఎసురులోకి వేసుకుందాము. అంటే రెండిట్లోకి వేసి చూపిస్తున్నానండి. అంటే వాటర్ కొంచెం ఎక్కువైనాయి అందుకని. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం బాగా ఉడికాక అల్లము పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని ఇది వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర లాస్ట్లో వేసి చూపిస్తాను. మొత్తం అంతా కూడా కలిసిద్ది. వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చాలామంది వేయట్లేదు పురుగు వస్తుందని. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఇలా ఉడికాక అల్లము పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని లాస్ట్లో దించినాక వేసుకొని లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఇది మొత్తం పూర్తిగా బాగా చల్లారాలి. కొంచెం గిండితో కలుపుతూ ఫ్యాన్ కింద పెట్టామంటే మనకి చక్కగా ఆరిపోతుంది. ఇది పూర్తిగా ఆరిపోయాకే ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద పెడితే ఈజీగా లేసి వస్తాయండి. సగ్గుబియ్యం వడియాలు ఇట్లా స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని చిన్న చిన్నగా వేసుకొని మొత్తం అంతా పెట్టాక చూపిస్తున్నాను చూడండి. ఇది ఎండలో ఒకరోజు ఎండితేనే మనకి బాగా ఎండిపోతాయండి. రెండో రోజు ఎండిపోయిన తర్వాత వీటిని కవర్లో తీసుకొని చూపిస్తున్నాను చూడండి. లోపలికి తీసి ఊరికి ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి కదా. ఇలా ఊడొచ్చిన వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని 2 రోజులు ఎండలో పెట్టుకున్నామంటే మనకి సగ్గుబియ్యం వడియాలనేది మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 3వ రోజు వీటిని ఒక డబ్బాలోకి పెట్టుకొని ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నా నేను. ఆయిల్ వేసుకొని ఈ వడియాల్ని వేయించుకొని తీసుకుందాము. సో చూడండి ఎంతో టేస్టీగా మల్లెపువ్వులాగా ఉండి మనకి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వడియాలు అనేది బాగా స్మూత్గా క్రంచీగా సూపర్ ఉన్నాయి.